హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి ఏప్రిల్ నెల 18, 2025 అనగా శుక్రవారం. ఈరోజైతే గుడ్ ఫ్రైడే. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. కొంతమంది ఉంటారు కదా క్రిస్టియన్స్, వారికి అయితే మాత్రం ఓకే. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే అని కానీ మన మార్కెట్ యార్డ్లో బేరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ, ఎందుకంటే స్టాకులు ఎక్కువ ఉన్నాయండి యార్డ్లో. స్టాకులు మెరగాలు ఎక్కువ ఉన్నాయి ఎటు చూసినా కానీ. అయితే మరి ఈరోజు వీడియో ఏంటంటే, ఒకవైపు మిర్చి ధరలు చెప్తాను, రెండోది మీరు అందరూ ఏందన్నా మిర్చి పరిస్థితి ఏందన్నా అని చాలామంది ఇంకా కామెంట్ చేస్తున్నారు. రాత్రి ఒక ఆయన కామెంట్ మరి మీరు చూసారు లేదు నేను సాయంత్రం, అన్న తేజాలు ఏసీలు బియ్యప్లు ఎట్లా పోతున్నాయి, సీఎఫ్లు ఎట్లా పోతున్నాయి అని అంటున్నాడు ఆయన. మరి ఆయనకి రిప్లై ఇచ్చాను, మరి ఆయనకి అందిందో లేదో అన్న. ఈడ ఉన్న ఈ సంవత్సరం కాయలే అమ్ముకోలేక సత్తున్నారు, ఈడ కొనేవాళ్ళు లేక ఎదురు చూపులు చూస్తున్నారు. సెలవు అప్పుడు కూడా వచ్చి యాడ్లు అమ్ముతుంటే ఇంకా ఏసీలు సీఎఫ్లు బియ్యప్లు ఎవడన్నా కొంటాడు? 5,000 కూడా అడగరా? ఏందన్నా అసలు నాకు నువ్వు అడిగిన కామెంట్కి అయితే నాకు ఒకసారి దిమ్మ తిరిగినట్టు అయిపోయింది. ఇవే కొనడానికి అమ్మడానికి దిక్కులేదురా బాబు అంతే. ఇంకా ఎవరు అడుగుతారు చెప్పన్నా? అయితే నేను వేరేలా కల్లా ఈ పెసి నీకే కాదు చాలా మంది వేస్తున్నారు, వాళ్ళకి కూడా పనికొచ్చిందని ఈ మాట చెప్తున్నాను, ఓకేనా? అయితే మార్కెట్ ఏదైనా కానీ స్టాకులు ఎక్కువ, మిర్చి ఎక్కువ ఉండడం వల్ల ఉన్న ధరలోనే స్టడీగా పోతుంది. మొన్న గురువారం బుధవారం ధర్నా కూడా చేసి ఉన్నారు. ఆ ధర్నా వల్ల ప్రయోజనం ఉందా లేదా అన్నంత మాత్రం ఉండిద్ది అన్న, టైం పడుద్ది దానికి. అయితే పోతాయి ఒకటి ధరలు రావడానికి పార్టీ ఎక్స్‌పోర్ట్‌లు రాలేదా అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకు రాలేదన్న? ఎక్స్‌పోర్ట్‌లు రాకండా రోజుకి 1,30,000, 1,40,000, 1,50,000 వరకు సేల్స్ అవుతున్నాయి. చెప్పండి, ఎక్స్‌పోర్ట్‌లు ఉన్నాయి, బాగానే జరుగుతున్నాయి అన్నును. కానీ ధరలు మరి రాలేదు. అది ఎందుకు ఏందనేది అయితే చెప్పలేము. ఏదైనా లేదు ఇంకా తెలుసుకోవడానికి మొత్తం చూడండి వీడియో, మీకే తెలిసిద్ది. నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అర్థమైతే క్లారిటీ వస్తే కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. తేజాలు బాగా ఎక్స్‌పోర్ట్ జరుగుతున్నాయి అన్న. తేజాలు ఎక్స్‌పోర్ట్ జరగకన్నా ఇన్ని తేజాలు యాడ్లు యాడ చూసినా తేజాకాయలు ఉంటున్నాయి. ఎట్లా పోతున్నాయి మరి ఇయన్నీ ఎక్స్‌పోర్ట్ లేకుండా? బానే జరుగుతున్నాయి. కాతే 12,000, 10,000 నుంచి 12,000 ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా చెప్పాలంటే మాత్రం మీడియాలో అయితే 8,000 నుంచి మార్కెట్ జరుగుతుంది. మీడియాలో అయితే 8,000 నుంచి మార్కెట్ స్టార్టింగ్ రేట్ అన్న. తేజాలైతే నెమ్ములున్న ఏవున్నా సైజులు తక్కువ ఉన్నా గానీ 9,000, 9,500, 10,000 మీడియాలు, మీడియం బెస్ట్‌లు 10,500 దాకా ఏస్తున్నారు. బెస్ట్‌లుంటే 11, 11,500, 12,000 ఈ రేంజ్‌లో ఎక్కువ జరుగుతుంది. 9,000 నుంచి 12,000 లోపు ఎక్కువ జరుగుతున్నాయి తేజ రకాలు వచ్చేసరికైతే. బెస్ట్ ప్లస్ ఉంటే 12,500 ఏస్తున్నారు. డీలక్స్ ఉంటే 12,800, 13,000 ఎక్కువగా జరుగుతుంది. అంతకు మించి అందులో కూడా ఏమీ లేదు. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ చూస్తున్నారు కదా, కర్నూలు డీడీ ఎంత క్వాలిటీలు అంటే క్వాలిటీ లేదంటున్నారండి మెయిన్. క్వాలిటీ ఉంటే 12, 12.5 ఏస్తారు, 13 లేదంటే మాత్రం అది కూడా క్వాలిటీ లేకపోవడం 10,000 లోపు ఎక్కువ జరుగుతున్నాయి కర్నూలు డీడీలు. బెస్ట్ రకాలు ఉంటే 10,500, 11,000 దాకా వేస్తున్నారన్న ఎక్కువగా ఏదైనా కానీ. నెక్స్ట్ అలాగే ఏసీలు మెయిన్ ఏసీలు అయిపోయినాయి. మెయిన్ ఇంకా ఉన్న ఏసీలు ఏంటంటే అడ్వాన్స్ కట్టుకున్నారు కొంతమంది ఓనర్లు. మా రైతులు కాయలు వస్తాయి అని చెప్పి వీళ్ళు డబ్బులు కట్టారు ముందుగానే. అట్లాంటి ఏసీలు కొన్ని ఖాళీలు ఉన్నాయి కొంతమంది రైతులకి అంతే. నెక్స్ట్ అలాగే మరికొన్ని రన్నింగ్‌లో ఉన్నాయి. అవి కూడా దాదాపు 30, 40 ఏసీలు ఉన్నాయి. ఏదేమైనా ఏప్రిల్ లాస్టు, మే నెల వరకా ఉండొచ్చు. మే నెల వరకు కూడా కంటిన్యూ అవుతాయి. ఏసీలు అయితే ఉన్నాయి. కాకపోతే మెయిన్ ఏసీలు లేవు, మంచి ఏసీలు అయితే ఉండవు అంతే అని. కాకపోతే వాటిలో కూడా ఇబ్బంది లేదు, పెట్టుకోవచ్చు. కాకపోతే కొద్దిగా అద్దెలు ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే లాస్ట్ అయిపోయింది కదా అని చెప్పి రూపాయి ఎక్కువ అడుగుతారు అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఎమ్మటే బా ఈ మెయిన్ ఏసీలు అనేది ఏంటంటే మనకి గేట్ పాస్ రైతు రాకపోయినా కానీ డెలివరీ అడిగితే అన్న నేను వస్తున్నానని రైతు ఒక మాట చెప్తే బస్తాలు ఇస్తారు. కాటా బయటికి వేస్తారు డెలివరీకి. ఈలోపు రైతు బాండ్ తీసుకొని వస్తే వేస్తారు. అట్లాగా అది మెయిన్ ఏసీలు అంటే. అలాంటి ఏసీలు ఉంటాయి. అలాంటి ఏసీలు చాలా వరకు అయిపోయినాయి. అయితే ఇది ఏసీల గురించి అని కాదు, మిర్చి రకాల గురించి. ఏ క్వాలిటీ కూడా 6,000-7,000 నుండి జరుగుతుందన్న మార్కెట్. సీడ్ రకాలు ఎర్రకాయలు 6,000-7,000 నుండి స్టార్టింగ్ రేట్ జరుగుతుందన్నమాట. 8,000, 10,000 లోపు ఎక్కువ జరుగుతుంది ఎక్కువగా సీడ్ రకాలు ప్రతి ఒక్క క్వాలిటీ పరంగా చెప్పుకుంటే. నెక్స్ట్ అలాగే బ్యాడ్గి రకాల్లోకి వెళ్ళేసరికి బ్యాడ్గి రకాలు కూడా 355 కానీ 5531 సెంజాండ్ బ్యాడ్గా మాత్రం 6,000-7,000 నుంచి జరుగుతుంది మార్కెట్. 6,000 నుంచి 10,000 లోపు ఎక్కువ వేస్తున్నారు. 355 బ్యాడ్కి మాత్రం 8, 9,000 నుంచి 10, 10.5, 11 వరకు చూస్తున్నాను క్వాలిటీలు. 2043 8,000 నుండి మార్కెట్ జరుగుతుంది. 8,000 నుంచి 9, 10, 11,000 ఎక్కువ జరుగుతుందండి. క్వాలిటీ ఉంటే 11.5, 12, 13 దాకా మార్కెట్లు జరుగుతున్నాయి. ఈ 2043 ఈ 26లు ఈ రకాలల్లా వచ్చేసరికి చాలా రకాలన్న తేజాలు ఇవన్నీ కొత్తవే అమ్ముకోలేక చాలా తిప్పలు పడుతున్నారన్న. ఇంక ఏసీ ఎవరు అడుగుతారు చెప్పండి? ఏసీ డీలక్స్ అయితే ఏమో మీరు బేరానికి పెడితే ఒక రూ. 1,000 కింటాకి రూ. 1,000 అటు ఇటుగా బేరం జరిగిద్దేమో కానీ ఎవరు అడగట్లేదు అది కూడా. ఎందుకంటే కొత్తవే చాలా దొరుకుతున్నాయి. మీరు ఈ సంవత్సరం అన్నీ వాళ్ళు పోయిన సంవత్సరం అనుకుంటారు ఏసీకాయ అంటే. అందుకని అప్పుడు ఎందుకు ఎవరు అడగరు అనమాట. ఓకే. నెక్స్ట్ అలాగే ఎక్కువగా అయితే ఆరుమూరు ఎక్కువ 8,000 నుంచి 9, 9.5, 10,000 ఎక్కువ మార్కెట్ జరుగుతుంది. మన యాటకి వచ్చే కాయలు కూడా సార్కులు 26లు, ఆరుమూరు, తేజ ఈ రకాలు ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువగా చెప్పాలంటే ఇవే వేశారండి ఎక్కడ చూసినా కానీ. నెక్స్ట్ అలాగే ఈ
బెస్ట్ ఇవి కూడా బెస్ట్‌లు, డీలక్స్‌లు ఏం కాదు. మీడియాలు, మీడియం బెస్ట్‌లు ఎక్కువ కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా మీడియాలు, మీడియం బెస్ట్‌లే వస్తున్నాయి ఎటు చూసినా గాని ఎక్కువ. చూడు బస్తాలు నీళ్ళు కూడా తేవడం వల్ల, స్టాకులు ఉండడం వల్ల నీళ్ళు ఈగలు బస్తాలు నీళ్ళు కొట్టడం వల్ల గాని, లేదంటే స్టాకులు ఉండిపోవడం వల్ల గాని, ఈగలు ఎక్కువ వాలుతుంది. దానికి కారణం ఏంటంటే మీరు నీళ్ళు కొట్టడం అనేది ఆరుదలైన కాయలు తేకపోవడం వల్లే. ఇదే చూస్తారు. కొనేవాడు వస్తాడు నెట్టి కాడికి రాంగానే ఈగలు చూస్తాడు. వాడికి డౌట్ వచ్చిద్ది ఎమ్మటే అనమాట. ఇంకోటేందంటే మా ఇంట్లో ఒకటే గోల. ఏం చేస్తాం కూలి పని డబ్బులు గిట్టుబాటు కాని పనిది యాడ్లు. ఏమి మాకు తోలకాలు ఏమి ఉండట్లా. మాడోళ్ళు ఒకటే గోల. రోజుకి 200, 300, 500 తెస్తున్నావు నువ్వు. ఇల్లు ఎట్ట సాగిద్ది? మనకు తెలిసినోళ్ళు కువైట్ పోతున్నారు, దుబాయ్ పోతున్నారు. ఆళ్ళతో నువ్వు బా అయ్యమ్మ సత్తన్నాము. పిల్లలు ఎట్ట పెంచాలి? ఇద్దరు పిల్లలకి ఎట్ట పెళ్లి చేయాలి? ఒకటే గోల అదోటి పొద్దున్నుంచి. సెలవొత్తే మాకు ఇదే ఇంట్లో టెన్షను. సెలవొత్తే నువ్వు చేసిన డబ్బులెయ్యి ఏడ సంపాదిత్తన్నావు? ఏం చేస్తామన్నా తోలకాలు సరిగ్గా ఉండట్లా. పనులు లేవు. పనులు లేవు కదని వీడియోలు తీస్తున్నాను. ఆ వీడియోల వల్ల ఏమి నచ్చలేమి వచ్చేయట్లేదనమాట. అది అట్లా ఉండుద్దనమాట. డబ్బుల కోసమని నేనైతే చేయట్లేదు కేవలం. కాదు కొంతమంది డబ్బుల కోసం చేత్తన్నాను మా వోళ్ళందరూ అదే స్టాకు మా బజార్‌లో. ఎవరు వీడియోలు చూడరు, చేయరు. కానీ వీడికి నచ్చలొచ్చేతన్నాయి యూట్యూబ్‌లో అనుకుంటున్నారు. ఏమో డబ్బుల కోసమైతే నేను కాదు. ఖాళీగా ఉంటున్నాం, పని లేదు, ఏం చేస్తున్నాం అని చెప్పి ఇది ఒక పనిగా పెట్టుకున్న టైంకి. ఆ టైమింగ్‌కి మనకు అన్నం టయానికి తిండి కూడా ఉండట్లేదనమాట. ఎందుకంటే ఉదయము 6:30కి మాకు పని అయిపోద్ది. 6:30 నుంచి 8 వరకు అందరూ ఇంటికి పోయి తినొత్తారు. నేను ఈలోపు ఏం చేస్తాను యార్డంతా తిరిగి రేట్లు కనుక్కొని మీకు రేట్లు చెప్పి ఇదే సరిపోతుంది. ఈ టయానికి మళ్ళీ షాంపూలు ఏమైనా ఉంటే అవి రిటర్న్ వేయడం. అట్లాగా 11, 12 అయిపోతుంది. కాకపోతే మరి ఇంట్లో సమస్యల విషయానికొస్తే ఎవరికి ఉన్నయే. సమస్యలు ఎవరికి ఉన్నాయి గాని మాకు మరీ ఎక్కువ. ఎందుకంటే మా ఊర్లో సెంటు భూమి లేదు. ఇల్లు కడతన్నా. ఇల్లు మధ్యలో అంతే ఉండిపోయింది. అందుకే మన వీడియో తీయాలనిపించినా తీయాలనుకున్నా గాని తీయాలనిపియలే. ఇల్లు ఏం చూపిత్తమని. కాదు ఈసారి ఇల్లు కంపల్సరీగా మే నెలకెళ్తే తీస్తాను మీకోసము. ఏంది ఇల్లు ఓ పక్క మధ్యలో ఉండిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు చదువులు ఇయన్నీ ఒకటే గోల. సెలవొచ్చిన రోజు ఉదయాన అందుకే ఇంటికాడ ఉండబుద్ధి కాదు సగం. ఇంటికాడ ఉండను. ఎక్కువ చూసిన యాడ్డు నేను ఇంటికెళ్ళేసరికి అమ్మాయి పనికెళ్ళిపోయిద్ది. సాయంత్రం అమ్మాయి ఇంటికొచ్చాక నేను చర్చికెళ్ళిపోతాను. ఈ అమ్మాయి గోల పడలేక సగం చర్చికి పోతుంటున్నాం. మీరేమో ఫోన్లు చేస్తుంటారు సాయంత్రం. అందుకే ఎత్తలేకపోతున్నాం. ఇలాంటి టార్చర్‌లో ఏం చేస్తాం? తప్పక అలా ఉంది పరిస్థితి. మనం డబ్బుల కోసం ఏం చేసేట్లేదనమాట. కాకపోతే రేట్లు సరే రేట్లు మంచిగా గుర్తు మన వీడియోలను చూస్తారనుకుంటే మీరెవరు వీడియోలు కూడా చూడరు. ఏదో కొద్దిగా చూస్తారు, వదిలేస్తారు. అది కాదు. ఒకటి దీనివల్ల ఏమి నచ్చలేం వచ్చి డబ్బుల కోసం అని చెప్తున్నా. ఏదైనా వీడియో అనేది లాస్ట్ దాకా చూడాలి ఎవరైనా గాని. లాస్ట్ దాకా చూస్తే అది కూడా నోటిఫికేషన్ వచ్చినామంటే చూస్తుండాలట. అలాగైతే మనకు రూపాయి వస్తదట. లేదంటే రాదట. మనకు అంతగా ఏమి రావట్లేదు. అలాగని డబ్బుకో నాకు ఆశ అయితే లేదు. పనైనా ఉంటే వీడియో చేయను. కానీ పని పెద్దగా ఉండట్లేదనమాట. అదేందో మన దరిద్రానికి ఇది అలా తయారైంది. ఓకే. అయితే ఇవన్నీ సొల్లు చెప్తున్నాడు. ఏం కాదని ఉన్నది చెప్తున్నానన్న. కళ్ళలో నీరు అందుకనే సరేలే. అయితే మార్కెట్‌లో అన్న రేట్లయితే ఇంత తొందరగా రావని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఒక పక్క ఏసీలు ఫుల్ అయిపోయినాయి చాలా వరకు. కొన్ని ఏసీలున్నాయి. అవి కూడా మే నెల దాకా కంటిన్యూయస్‌గా రన్నింగ్‌లో ఉంటాయన్న. ధరలు లేక చాలామంది నిన్న ధర్నా చేశారు. కాయలు పోశారు. అన్నీ చేశారు. దాని ప్రయోజనం ఉందా? లేదంటే లేదు. 90% ఉండదు. అది కూడా ఉండిద్దో లేదో చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ ఇవన్నీ ఏం చేసేది కాదు కదా! అది వాళ్ళ చేతుల్లో ఉన్నా లేకపోయినా అది ఎక్స్‌పోర్ట్ వాళ్ళు ఆర్డర్‌లు లేవంటున్నారు వాళ్ళు. ఈళ్ళేం చేయలేరు. ఎక్స్‌పోర్ట్ వాళ్ళు ఆర్డర్‌లు లేవంటున్నారు. ఒక పక్క సరుకులు లచ్చలు పోతుంది రోజుకి. దానికి ఎవరు ఏమి అర్థం అవ్వట్ల. ఒక్కొక్క ఆయన అంటాడు, "అన్న 16,000 పోతుందంట యూట్యూబ్‌లో చూసామన్న తేజాలన్న." ఏడన్న 16,000, 13,000 కన్నా మించి లేదండి మార్కెట్‌లోన. 13,000 టాప్ ఏస్తున్నారు. ఇంకా బాగుంటే ఒక 200 పెంచేస్తున్నారన్న తేజాలు. అవి ఒకటి. నెక్స్ట్ T41 ఈ నంబర్ 5 ఇవి కూడా డిమాండ్‌గా ఉండేది. అట్లాంటిది కూడా ఇవి కూడా 10,000-12,000 ఎక్కువ జరుగుతుందన్న. ఎక్కువ రకాలు ఈ ఉన్న రకాల్లోనైతే కొన్ని రకాలు లేవు క్వాలిటీలు. బుల్లెట్లు గాని పెద్దగా లేవు. సూపర్ 10లు ఎక్కువున్నాయన్న. కదా అవి మీడియం బెస్ట్‌లు ఎక్కువొత్తన్నాయి. వాటికి కూడా పెద్దగా డిమాండ్ లేదు. 7, 8,000, 10,000 లోపే ఏస్తున్నారు. బాగుంటే 10,500-12, 11, 12,000 దాకా జరుగుతున్నాయి అవి గూడాను. దానికి నెక్స్ట్ తాళ్ళు తెగ కొంటున్నారు. తాళ్ళు తెగ కొని స్టాకులు పెట్టేవాళ్ళు పెడుతున్నారు. అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. మరి కొందరంటారు, "అన్న ఏసీలోన సరుకులు మేము పెట్టుకోవచ్చా?" అని అంటున్నారు. అన్న పెట్టుకోండి. పెడితే వస్తదో లేదా లేదు. గ్యారంటీగా అయితే రేట్ వస్తదని నేను చెప్పలేదు. మాకు డబ్బులు లేవు ఇబ్బందిగా ఉన్నాయంటే అమ్మేసుకోండి. రేపు పొద్దున వచ్చింది లేకపోతే ఈ రేటుకైనా వచ్చిద్దని అంటే పెట్టుకోండి. అంతేగాని రేట్ వస్తది అమ్ముకుందని నేనేమి చెప్పట్లేదనమాట. చెప్పలేము గ్యారంటీ అన్న. ఈరోజు మార్కెట్ రేపు ఉండదు. రేపు మార్కెట్ ఎల్లుండి ఉండదు. ఏ రోజు ఆ రోజు మేము చెప్పగలమనమాట. వీలైనంత దీనిగా మన ఛానల్ సపోర్ట్ చేస్తుండండి. ఈ చెప్పుకుంటా పోతే ఇయన్నీ ఈ సెలవు పూట ఇయన్నీ చెప్తా ఉంటే మరి ఇంకా పెద్ద అయిపోద్ది. నేను ఆల్రెడీ చాలా వీడియోలు తీశాను యాడ్‌లోన. బేరాలు జరిగేది ఇదంతాను. చూస్తాను, పెడతాను. వీలైతే లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అన్న. నేను మీలో ఒకడినన్న. నేనేమి ఇదే నాది ఆటో మొత్తం గులగలగలాడి ఆటో తోలాలంటే సిరాకు పుట్టి లోపల గాలి ఎక్కి సత్తనం. అది నేను కూడా మీలో ఒకడిని కాబట్టి వీలైనంత దీనిగా సపోర్ట్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ.